పూరా లోకల్. నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది. బంకచర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బంకచర్ల యాదుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. చూడలేదా మీరు? అట్లా నల్లమల ఆడుంది అంటాడు, నేను నల్లమలలో ఉట్టిన అంటాడు, నల్లమల ఆడుంటాడు అంటాడు. అంతా అదెందుకు రైతుల గురించి మొన్న ఆడిపోయిండు. ఏది వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయిండు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు పెసర్లు ఇలాంటి అన్ని కూడా మన వాటిని కందులు పెసర్లు ఏమంటామే మనం? పప్పు ధాన్యాలు అంటాం. ఏమంటాం? పప్పు ధాన్యాలు అంటాం. ఈ కొర్రలు రాగులు సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిలెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న? ఆడికి పోయి కందులు పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు సజ్జలు కొర్రలని చదువుతుంది, ఈయన వచ్చి కందులు పెసర్లు మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడి కథ, ఏం కథ ఇది? పరిశానిగా ఆగమాగం జగన్నాథం. ఒక్కటన్నా చక్కలేదు. తెలియకపోతే సపరేట్ కూర్చోవాలి. తెలిసినట్టు ఏందో మాట్లాడబోతే నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట గిట్లా మాట్లాడుతుందంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంది?